నుంచి ఎక్కడికైనా చివరికి అమెరికాలో ట్విన్ టవర్స్ని పేల్ చేసిన ఘటన దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ హైదరాబాద్ వ్యక్తి ఉంటాడు. అది అన్ఫార్చునేట్ ఫర్ హైదరాబాద్. సో ఇవాళ కూడా 7గురిలో ఒకడు హైదరాబాద్ వ్యక్తి. సో దీనికి సంబంధించి ఇప్పుడు హైదరాబాద్లో హై అలర్ట్ ఎలా ఉంది, తర్వాత రెడ్ ఫోర్ట్కు ఇన్సిడెంట్ ఇప్పుడు జరిగిన బ్లాస్ట్కి సంబంధించి హైదరాబాద్ పోలీస్ వర్గాలు కానీ నిఘా వర్గాలు కానీ ఏం చెప్తున్నాయి, అండ్ దీనికి సంబంధించి ఎవరు చేసి ఉండొచ్చు, పోలీసులు భగ్నం చేసిన ఉగ్రవాద కుట్రకి దీనికి ఇప్పుడు రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన ఎర్రకోట దగ్గర జరిగిన ఈ బ్లాస్ట్కి ఏమన్నా లింక్ ఉందా అనే అప్డేట్స్ ఒకసారి చూద్దాం. మనం హైదరాబాద్ మా క్రైమ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ లైన్లో ఉన్నారు. ప్రవీణ్, దీనికి హైదరాబాద్లో ఎలాంటి హై అలర్ట్ ఉంది, తర్వాత ఇప్పుడు ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన బ్లాస్ట్లో ఉగ్ర కుట్ర ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి? ప్రస్తుతం అయితే మాత్రం జరిగినటువంటి ఉగ్ర కుట్ర ఏదైతే ఉందో వాటికి సంబంధించి అన్ని రాష్ట్రాలను కూడా ఇప్పటికే కేంద్రం అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా హోంశాఖ మెట్రో నగరాలు 5 మెట్రో నగరాలతో పాటు కొన్ని ప్రాంతాల నగరాలను కూడా ఇప్పటికే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అందులో ముఖ్యంగా టాప్ 3లో ఉన్నటువంటి హైదరాబాద్, బాంబే, ఢిల్లీ ఈ 3 ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు అయితే మాత్రం పాత బస్తీలో కావచ్చు, ఇతర గతంలో ఎక్కడైతే పేలుళ్లు జరిగాయో దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పోలీసులు ఇప్పటికే పెట్టడం జరిగింది. తనిఖీలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు మీరు అన్నట్టుగా గుజరాత్ లో అరెస్ట్ అయినటువంటి ఉగ్రవాదులు హైదరాబాద్ కి చెందినటువంటి సయ్యద్ మహమ్మద్ మొయినుద్దీన్ అనేటువంటి వ్యక్తి ఉగ్రవాది హైదరాబాద్ కేంద్రంగానే ఉగ్ర కుట్రకు పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోని ఈ రోజు మరోసారి ఢిల్లీలో ఈ బాంబు పేలుడు అనేది ఏదైతే కారులో బాంబు పేలుడు జరిగింది, ఈ పేలుడుకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఉగ్ర కుట్ర ఉందనేది ప్రస్తుతం పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. ఇప్పటికే ఎన్ఐఏ కావచ్చు, ఇప్పటికే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. కొన్ని క్లూస్ కూడా సేకరించారు. మరి ఇందులో 9 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 25 మందికి పైగా ఇప్పటికే గాయాల పాలై స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరి ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ కు అంటే మీరు ఇప్పటి వరకు అన్నట్టుగా దేశంలో ఎక్కడ ఉగ్ర కుట్ర జరిగినా, ఎక్కడ బాంబు పేలుళ్లు జరిగినా హైదరాబాద్ కు లింక్ ఉంటుంది. నిన్న అరెస్ట్ అయినటువంటి 7 మందిలో కూడా ఒకరు హైదరాబాద్ కు చెందినటువంటి వ్యక్తి ఉంటున్నాడు. మరి ఈ రోజు జరిగినటువంటి బాంబు పేలుడికి సంబంధించి కారులో బాంబు పేలుడు ఏదైతే జరిగిందో ఈ అంశానికి సంబంధించి కూడా ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ ను ప్రత్యేకంగా అలర్ట్ చేశారు కాబట్టి హైదరాబాద్ ని హై అలర్ట్ గా ప్రకటించడం జరిగింది. రేపు ఉదయం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తులో ఉన్నారు. మరోవైపు ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన తర్వాత మరికొంత పోలీసు బలగాలను ఇతర జిల్లాల నుంచి కూడా హైదరాబాద్ కు రప్పించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం సౌత్ జోన్, మరోవైపు నార్త్ అండ్ ఈస్ట్ జోన్ ఈ 3 ప్రాంతాలని కూడా హై అలర్ట్ గా ప్రకటించారు. ప్రస్తుతం పోలీసులు కూడా తనిఖీలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది సార్. అయితే ఇప్పుడు ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ బ్లాస్ట్ లో అధికారులు చెప్తున్నది ఏంటంటే దీంట్లో టెర్రర్ లింక్ ని కొట్టిపారేయలేము మనం అనే ఒక మాట అంటున్నారు. ఎందుకంటే ఇంకా ఆధారాలు దొరకలేదు కాబట్టి ఇది టెర్రరిస్టుల పని అని చెప్పి అఫీషియల్ గా చెప్పట్లేదు. బట్ అట్ ది సేమ్ టైం రీసెంట్ డెవలప్మెంట్ ని దృష్టిలో పెట్టుకుని టెర్రర్ మాడ్యూల్స్ ని కానీ టెర్రర్ లింక్స్ ని కానీ కొట్టిపారేయలేమంటున్నారు. ఒక్కసారి ఆఫీసర్ మాట్లాడుతున్నారు, చూద్దాం. व्हीकल जो रेड लाइट की तरफ आके रुका था उसमें एक ये एक्सप्लोजन हुआ है। उस वक्त गाड़ी के अंदर जो पैसेंजर्स उसके अंदर ही थे और इस एक्सप्लोजन से जो है आसपास की गाड़ियों में भी क्षति हुई। जैसे ही इसकी खबर मिली हम सारी एजेंसीज जो है दिल्ली पुलिस, FSL, NIA, NSG उनकी टीम्स यहाँ पे आ चुकी हैं और हालात का जायजा भी ले रही है। हर तरीके से इस जो है एक्सप्लोजन के बारे में जांच की जा रही है और जल्दी ही इसका आकलन करके इसका जो भी रिजल्ट निकलेगा वो आपको बताया जाएगा। इस इंसिडेंट में कुछ लोग को इंजरीज भी आई हैं और कुछ लोगों की डेथ भी हुई है, तो वो अभी हालात का जायजा लिया जा रहा है और एग्जैक्ट फिगर्स जो हैं आपको कुछ ही देर में बता दी जाएंगी और सिचुएशन को रेगुलरली मॉनिटर किया जा रहा है और गृह मंत्री जी भी जो है उनसे रेगुलरली उनका फोन भी आया था, उनको रेगुलरली ब्रीफ किया जा रहा है और उनको टाइम टू टाइम पूरी सूचना दी जा रही है और आगे जैसे भी हालात होंगे जो भी नतीजा निकलेगा आपको बताया जाएगा। अभी इसको आकलन किया जा रहा है।